రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. సముద్రంలో డిప్యూటీ సీఎం ప్రయాణించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడనున్నారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ఎన్ని గంటలకు శంకుస్థాపన జరగనుంది? ఈ టూర్ షెడ్యూల్ ఏంటి? రైట్ శ్రీదేవి, జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. 11 గంటల దగ్గర నుంచి కూడా పిఠాపురంలో పలు కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అనే దానిపైన కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం పిఠాపురంలోని కార్యకర్తలతో కూడా నాయకులతో కూడా సమీక్షిస్తారు. సమీక్ష తర్వాత అనంతరం ఉప్పాడకి చెందిన రైతులు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటారు. సముద్రంలో వారికి ఈ మధ్యకాలంలో మత్స్యవేటకు వెళుతూ ఉంటే చేపలు సరిగ్గా పడటం లేదు, అయితే అవి సరిగా అభివృద్ధి చెందటం లేదు. వాటికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తారు. అక్కడ ప్రస్తుతం ఉప్పాడలో అయితే మత్స్యకారులకు సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్లయితే సముద్రంలో డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ రావటం వల్ల అయితే సముద్ర జలాలు అయితే పాడవుతున్నాయి అంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. వారికి సంబంధించిన సమస్యలను ఏదైతే ఉందో ఆ సమస్యలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి వారిని వెంటనే ఆ సమస్యలను అయితే పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపొద్దున ఈ పర్యటన అయితే ఉండనుంది. మత్స్యకారులను ఉద్దేశించి కూడా రేపు భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళ సమస్యలపైన కూడా మాట్లాడతారు. అనంతరం పిఠాపురంలో అయితే మళ్ళీ ఈ రాత్రికైతే పిఠాపురంలో బస చేస్తారు. రేపు ఉదయం వైజాగ్ కూడా పర్యటన ఉండనున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. అనంతరం కురుపంలో జరిగిన ఇటీవల మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మృతులకు సంబంధించిన కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు అన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.